ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మనం ప్రార్థించబోతున్నాం. ఈరోజు మన కోరికల కోసం కాదు, మన సమస్యల కోసం కాదు, మన పాపాల గురించి ప్రార్థించబోతున్నాం. ఎందుకంటే ఈ లోకమంతా పాపంలో ఉంది. మన చుట్టూ పాపం ఉంది, మన ఆలోచనలో పాపం ఉంది, మన మాటల్లో పాపం ఉంది, మన పనుల్లో కూడా పాపమే కనబడుతుంది. కాబట్టి మనం దానికోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మాకు ఇంత మంచి తరుణం ఇచ్చేందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము నీ సన్నిధిలో మోకరులుతున్నాము తండ్రి. మేము తెలియక చేసిన పాపాలున్నాయి, తెలిసి చేసిన పాపాలు ఇంకెన్నో ఉన్నాయి ప్రభువా. మా కళ్ళతో చేసిన పాపాలు, మా చెవులతో విన్న పాపాలు, మా నోటితో మాట్లాడిన పాపాలు, మా హృదయంలో దాచుకున్న పాపాలు మమ్మల్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని కడగండి దేవుడా, మమ్మల్ని శుద్ధి చేయండి యేసయ్యా. మేము చాలాసార్లు ప్రార్థించలేదు, వాక్యం చదవలేదు, పాపాన్ని తేలిగ్గా తీసుకున్నాం, నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాం. నీ రక్తం వల్ల మేము రక్షింపబడ్డాం, కానీ మేము మళ్ళీ పాపంలో పడిపోయాం ప్రభువా. మా కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నాము తండ్రి. మా హృదయాన్ని చింపి నీ ముందుంచుతున్నాము ప్రభువా. ఈ దేశాన్ని క్షమించు, ఈ పట్టణాన్ని క్షమించు, వ్యక్తిగత కుటుంబాల్లో ఉన్న పాపాలను క్షమించు దేవుడా. ద్వేషం, అబద్ధం, అహంకారం, ద్రోహం, లోభం ఇవన్నీ మా చుట్టూ ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కరుణించండి యేసయ్యా. నీ శిలువపై రక్తం కాచింది మా పాపాల కొరకు. మేము చేసిన ప్రతి పాపానికి నువ్వు గాయపడ్డావు. మమ్మల్ని క్షమించుము, మా నిర్లక్ష్యాన్ని క్షమించు ప్రభువా. మా మనసు శుద్ధి చేయండి, మా హృదయాన్ని శుద్ధి చేయండి, మా ఆలోచనలను శుద్ధి చేయండి, మా దేహాన్ని శుద్ధి చేయండి ప్రభువా. మేము మళ్ళీ పాపానికి వెళ్ళకూడదు, మాకు బలాన్ని ప్రసాదించండి. పశ్చాత్తాపం మాటల్లో కాకుండా జీవితంలో మార్పుగా కనిపించాలి ప్రభువా. పాత మనిషి చనిపోవాలి, కొత్త జీవితం మొదలు కావాలి ప్రభువా. మమ్మల్ని మార్చండి, మా ఇళ్లను మార్చండి, మా పిల్లలను మార్చండి, మా తరాలను మార్చండి ప్రభువా. మా జీవిత పుస్తకంలో ఉన్న పాపాలను నీ రక్తంతో తుడిచివేయండి. మా పేర్లు జీవగ్రంథంలో ఉండాలి ప్రభువా. తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన కుమారులాగా మేము ఈ రోజు నీ దగ్గరికి తిరిగి వస్తున్నాము ప్రభువా. మమ్మల్ని తిరస్కరించమాకండి, మమ్మల్ని అంగీకరించండి ప్రభువా. నీ కృపల్లో మమ్మల్ని దాచండి, నీ ప్రేమలో మమ్మల్ని నిలుపమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.